Kajal and Chaitu only on ATV Plus. Kajal and Chaitu Tuesday morning బాగా రెడీ అయిపోయి వచ్చేసారు. అండ్ కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ చేయడానికి వచ్చేసారు. మీరు మస్తు టైం పాస్ అవ్వడానికే టీవీ ఆన్ చేసుకుని అలా కూర్చొని వీళ్ళిద్దరి వల్ల దేని గురించి చేస్తారు అంటే ఆట దేని గురించి చేస్తారు, ఏం చేస్తారు, మా కన్నులకి ఎలాంటి విందులు అందిస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కదా. ఇలా ట్యూస్డే వచ్చిందంటే బోల్డ్ అని ఆటలు ఆడుకుంటూ మస్తు టైం పాస్ చేస్తుంటాం కదా. ఈ రోజు స్పెషల్ గా మీ అందరి కోసం కాజల్ ఇంకా చైతు మస్తు ఆట రెడీ చేసి తీసుకొచ్చారు తెలుసా. ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాము, క్లియర్ కట్ గా వినండి. ఆట ఏంది అంటే కాజల్ సింపుల్ గా ఒక వర్డ్ ఇస్తాను, ఓకే, ఒక థింగ్ గురించి చెప్తాను, దాని పేరు ఉపయోగించకుండా దాని గురించి ఒక 30 సెకండ్స్ పాటు మాట్లాడాలి. చాలా సింపుల్, చాలా ఈజీ. సో ఒకసారి సరే చాలా సింపుల్ చాలా ఈజీ అంటుంది కదా కాజల్ ఆడి చూపిస్తుంది. దాని తర్వాత మీరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ముందైతే నేను నీకు ఒక థింగ్ ఇస్తాను, దాని గురించి మాట్లాడాలి. ఓకే, కాజల్ కి బాగా ఇష్టమైనది, కాజల్ అందంగా కనిపించడానికి బాగా ఉపయోగపడేది ఏంటి అంటే లిప్స్టిక్. లిప్స్టిక్ అంటే కాజల్ కి చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లిప్స్టిక్స్ అంటే కాజల్ కి ఇష్టం. కాజల్ లిప్స్ అంత అందంగా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సీక్రెట్ ఏంటో చెప్పనా, ఒక లిప్స్టిక్ కాదు 3-4 లిప్స్టిక్ కలిపేసుకుంటది, అందుకే అంత బాగుంటది కాజల్ లిప్స్. 3-4 కాదు కానీ 2 కలుపుకుంటాను. సరే దాని గురించి చెప్తాను. టాపిక్ అయితే ఇచ్చేసాడు, నాకు లిప్స్టిక్ అన్నాడు. సో లిప్స్టిక్ అనే వర్డ్ రాకుండా నేను టక్టగా మాట్లాడిస్తాను. లిప్స్ అనకూడదు, లిప్స్టిక్ అనకూడదు. లిప్స్ ఎందుకు అనకూడదు, సంబంధించింది కదా అది. పెదాలు అనొచ్చా? ఓకే 3, 2, 1 గో. లిప్స్టిక్ టాపిక్ లిప్స్టిక్. పెదాలకి అవి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. పెదాలకి ఇంకొంచెం అందంని, ఇంకొంచెం కాదు చాలా అందంని యాడ్ చేసేదే అది. 2-3 కలర్స్ మిక్స్ చేసుకుని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నేను రెగ్యులర్ గా మాక్సిమం 2 కలర్స్ మిక్స్ చేసుకుని వేసుకోవడం జరుగుతుంది. దానికి ఒక కలర్ ఇంకో కలర్ యాడ్ అయితే ఇంకో 3వ కలర్ వస్తుంది కాబట్టి ఆ 3వ కలర్ ఎక్కడ మార్కెట్ లో లభించదు కాబట్టి కొత్త కలర్ నేను ఇన్వెంట్ చేశాను అని బాగా ఆనందపడిపోతూ మురిసిపోతూ అలా అందమైన కలర్ ని నా పెదాల మీద వేసుకున్న తర్వాత నా మొహం ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. సో మొహానికి పెదాలే అందం, మరి పెదాలకి అదే అందం. సో అది మీరు కొనుక్కోండి, షాపింగ్ చేసుకోండి అండ్ నాలాగే అందంగా కనిపించండి. అంతే, ఇదే సింపుల్ గా నేను ఏ వర్డ్ అయితే ఇస్తామో మేము దాన్ని పేరు యూజ్ చేయకుండా దాని గురించి ఒక 30 సెకండ్స్ పాటు మాట్లాడాలి అంతే. సో ఇలా ఇదే ఆట ఈ రోజు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి ఆడుకోబోతున్నాం. ట్యూస్డే స్పెషల్ గా మస్త్ టైం పాస్ లో ఎంజాయ్ చేయబోతున్నాం. ముందుగా అయితే మనం రైలీ లాగే ఒక ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేస్తాం కదా, అలాగే ఇవాళ కూడా ఒక సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరికి కాల్ చేయబోతున్నాం? నాగేంద్ర బాబుకి కాల్ చేయబోతున్నాం. నాగేంద్ర బాబు వాళ్ళ సిస్టర్ ఇంద్రజ రిక్వెస్ట్ చేసింది మెసేజ్ పంపించి. సో కాల్ చేసేద్దాం, నాగేంద్ర బాబుకి ఒక రేంజ్ లో ఆడేసుకుందాం అంతే, ఇంకా అసలు తగ్గేదే లేదు. అసలు ట్యూస్డే మార్నింగ్ కాలింగ్ నాగేంద్ర. హలో హలో హలో, నాగేంద్ర గారు మాట్లాడేది? సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్, బాగున్నారా సార్? నా పేరు కార్తిక్ అండి. నా పేరు కార్తిక్ అండి. నేను ఒక మెమోరియల్ ట్రస్ట్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఎంటీపీ మెమోరియల్ ట్రస్ట్ అండి. మేము వచ్చేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. దానికోసం విరాళాలు సేకరిస్తూ ఉన్నాము. ఎవరైతే మా డేటాలో నెంబర్స్ ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేస్తే మేము వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు సేకరిస్తూ ఉన్నాము. సో మీ దగ్గర కూడా సారీ హలో నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి, ఎక్కువ టైం పట్టదండి, ఒక్క నిమిషం మాట్లాడండి చాలు. నాగేంద్ర గారు మీరు ఏ ఊర్లో ఉంటారండి? హైదరాబాద్ కదా. హైదరాబాద్ లో ఎక్కడండి? హౌసింగ్ బోర్డ్ కూకట్పల్లియా సార్? ఓకే సార్, మీరు ₹1 నుంచి ₹100 దాకా ఎంతైనా కూడా ఇవ్వచ్చు సార్. మీరు ఎంత ఇస్తారో చెప్తారు, నోట్ చేసుకొని మీ దగ్గరికి వచ్చి మేము కలెక్ట్ చేసుకుంటాం సార్. డెఫినెట్ గా ఇస్తారు కదండి సార్. ఎంత ఇస్తారు సార్? ఒక 114 రాసుకోమా సార్. హలో హలో హలో, సినిమాలో ఉన్నారా లేకపోతే క్లాస్ లో ఉన్నారా? ఫోన్ పక్కన పెట్టేసినట్టున్నాడు. ఫోన్ పక్కన పెట్టేశారా? అప్పుడు మేము ఏం చేస్తాం తెలుసా, ఫోన్ కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ, కట్ చేసాయి చేయి కాజు. అబ్బా 2 ఇడ్లీలు ఎక్స్ట్రా తిన్నాం, మళ్ళీ కాల్ చేస్తున్నాం నాగేంద్రకి. ఇంద్రజ రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి. అబ్బా నువ్వు కాల్ చేస్తుంటే నాకు కష్టం పడినట్టు ఉంది చెప్పు. అందుకే నన్ను కష్టపడితే నీకు ఇష్టం ఉండదు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నేను కాల్ చేస్తాను. థ్యాంక్ యూ.
వి కాలింగ్ నాగేంద్ర అగైన్ బికాస్ ఫోన్ పక్కన పెట్టాడు కాబట్టి. ఇప్పుడు కాల్ చేసి రివీల్ చేద్దాం దట్ మేము ఎంటీపీ మెమోరియల్ ట్రస్ట్ కాదండి ఫోన్ చేసింది, ఇంద్రజ కాల్ చేస్తాము అని చెప్పేద్దాం. దీనికి ఒక్క ట్విస్ట్ సరే చైతు, నాగేంద్రరావు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి తన సిస్టర్ ఇంద్రజ మనకి నంబర్ ఇచ్చింది కదా, సో ఇంద్రజకి కాల్ చేసి మాట్లాడుతాం. ఇంద్రజ జా 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 ముझे ना अब याद आ तू. ఎందుకు పాత పాటల లిరిక్స్ అన్ని బాగా గుర్తుంటాయి, కొత్త పాటలు ఎందుకు గుర్తుండవు? హలో హాయ్ ఇంద్రజ. హాయ్ కజల్. హాయ్ ఇంద్రజ, హౌ ఆర్ యు? I'm good. What about you? సూపర్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. Thank you. మీ అన్నయ్యకి నువ్వు ప్రాంక్ కాల్ చేయమని మెసేజ్ పంపించావు కదా, అవును. మేము కాల్ చేసాము, చక్కగా ప్రాంక్ కాల్ కూడా అయిపోయింది. అయిపోయిందా? కానీ లాస్ట్ లో నేను మళ్ళీ చేస్తానండి అని ఫోన్ పక్కన పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తుంటే తిట్టడు, ఎందుకంటే తెలియదు ఇది ప్రాంక్ కాల్ అని. మేము కాల్ చేసి ఇట్లా అని మాట్లాడాము, తర్వాత ఫోన్ పక్కన పెట్టేశాడు బిజీగా ఉండి, మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. సో మరి కాసేపట్లో నువ్వే ఫోన్ చేసి అన్నా నీ కాల్ చేసిన చైతు కాదు అన్న మస్తు టైం పాస్ అన్న ప్రాంక్ చేశారన్నా అని చెప్పేసి నువ్వే చెప్పేసావు. ఓకే, ఆ విషయాన్ని నీకు తెలియచేద్దాం అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది ఇంద్రజ. అప్పుడు మీ అన్న ఏం తిన్నా అది నువ్వే తీసేసుకోవాలి. ఓకే, నువ్వు రిక్వెస్ట్ పెట్టగానే మీ అన్నయ్యకి కాల్ చేశాను కదా, ఏమనిపిస్తుంది నీకు? ఫ్రెండ్స్ కి ఎవరైనా ఏమైనా చెప్తారా? కాజల్ కోరుకుంటుంది కదా, దండేసి దండం పెట్టే పని అయిపోద్ది. ఫ్రెండ్స్ మీరు చేస్తారా అనేసి కదా అడిగింది. చాలా థ్యాంక్స్. అది యూ వెల్కమ్, సో స్వీట్ ఆఫ్ యూ. మేము అడిగిన వెంటనే నువ్వు రిక్వెస్ట్ పెట్టినావు, నువ్వు అడిగిన వెంటనే మేము ప్రాంక్ చేసినాము, అయిపోయింది, సింపుల్. మొన్న ఒకసారి మాట్లాడడం గుర్తున్నావు ఇంద్రజ, నాకు బాగా గుర్తున్నావు నువ్వు. ఎవరు చెప్పు? అదే ఆ రోజు నేను నీకు చెప్పాను కదా, పైన ఉండేది ఆ ఇంద్రుడు, కింద ఉండేది ఇంద్రజ అని చెప్పి. ఏ ఊరో చెప్పు అంది. ఏ ఊరోనా? ఊర్లో చాలా కష్టం నేను గుర్తుపెట్టుకోవడం, బికాస్ నలుమూల గ్రామాల నుంచి మారుమూల గ్రామాల నుంచి ఫోన్ చేస్తుంటారు కదా, సో ఊర్ల పేర్లు కష్టం ఇంద్రజ. ఏ ఊరు? రాజమండ్రినా? కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే సరే, మీ అన్నకి మా తరపు నుంచి హాయ్ చెప్పేసి మేము ప్రాంక్ చేస్తాం అని చెప్పేసి. ఓకే చాలు ఇంద్రజ, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్ బాయ్. మరి మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవాలి, ప్రాంక్ కాల్ చేయించాలి, ఏమనుకున్నా సరే మాతో మాట్లాడాలనుకున్నా సింపుల్ గా 7732077321 ఈ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేము వాళ్ళకి కాల్ చేస్తాం. ఆ తర్వాత ఫుల్ మస్త్ టైం పాస్ చేసుకుందాం. అండ్ టాపిక్ గురించి చేతు ఇవాళ ఆట ఆడుకుందాం రా కదా, సో ఆటలు ఆడేసుకుందాం కాల్ చేస్తే టకటక. ఎస్, నిన్న టాపిక్ కాజల్, ఇవాళ ఆట కాజల్. సో ఇవాళ ఆట ఆడుతున్నాం. ఇందాక కాజల్ ఎగ్జాంపుల్ మీకు చూపించేసింది, లిప్స్టిక్ అనే పదం యూజ్ చేయకుండా లిప్స్టిక్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, లిప్స్టిక్ గురించి బోల్డంత ఎస్సే చెప్పింది కదా. ఇప్పుడు నేను ఆడతాను ఈ ఆట. ఇప్పుడిప్పుడే చూసిన వాళ్ళకి ఇంకా క్లియర్ కట్ గా అర్థమవుతుంది ట్యూస్డే స్పెషల్ మస్త్ టైం పాస్ లో ఏం ఆట ఆడుతున్నారు అని చెప్పేసి. సో నాకైతే ఏమిస్తావు కాజల్? నీకైతే పొట్ట గురించి మాట్లాడారా? పొట్ట యూజ్ చేయకుండా. ఓకే, ప్రతి మనిషికి చాలా కష్టంగా అనిపించేది అది. ఎక్కువ తినడం వల్ల ఎక్కువ అయిపోతూ ఉంటది. ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది మాత్రం తగ్గడం చాలా కష్టం అని చెప్పేసి నిపుణులు కూడా చెప్పడం జరిగింది. ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఇబ్బంది పెట్టేది ఏది అంటే అదే. అండ్ దాని వల్లే మంచిగా సైజ్ తక్కువ ఉన్న టీ షర్ట్లు వేద్దామన్నా కూడా అవ్వదు. పైనుంచి కింద దాకా అంతా పర్ఫెక్ట్ గానే ఉంటది, కానీ మధ్యలో వచ్చినప్పటికే ఏదో పెద్ద కుండో లేకపోతే వాళ్ళకి ఏదో కడుపు వచ్చినట్టో అట్లా అయిపోతూ ఉంటది. ఇంకా స్పెషల్ గా నా విషయానికి వస్తే మీ అందరికీ చెప్పనవసరం లేదు, గత 5 సంవత్సరాల నుంచి నన్ను బాగా ఇబ్బంది పడుతుంది అదే. నన్ను ఎంతగానో డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది అదే. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా నాకు ఎంత బాధ అనిపించలేదు, కానీ దాన్ని మాత్రం ఎదుర్కోవాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి డైట్ చేస్తున్నా, అది మాత్రం తగ్గట్లేదు. ఎన్నో ఎక్సర్సైజులు చేస్తున్నా కూడా తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అంటే డైట్ చేసి మళ్ళీ తినడం, ఎక్సర్సైజ్ చేసి 2 రోజులు చేయకపోవడం వల్ల అది పెరిగిపోతూనే ఉంది. అది సంగతి. దాని గురించి చైతు నువ్వు అది అంటుంటే ఏదో అనిపిస్తుంది చైతు. బ్యాడ్ మైండ్, బ్యాడ్ పీపుల్ కి బ్యాడ్ మైండ్ రోగం అనిపిస్తుంది. బ్యాడ్ మైండ్ ఎలా అనిపిస్తుంది? కవరింగ్ కాజల్ అలాగే. హలో, ఏదో ఒక క్యాన్సర్ రోగమో ఏదో రోగం వచ్చినట్టు అనిపిస్తుంది. అయ్యో పాపం, గజ్జో తామరో లేకపోతే కాదు కాజల్, ఆ క్యాన్సర్ గజ్జో తామరో ఉన్నా కూడా పర్లేదు, కానీ ఆ రోగాలకు మించిన రోగం ఈ పొట్ట పెరగడం కాజల్. అదేలే, ఎవరికి ఏది ఉంటే దాని గురించే ప్రాబ్లం. అదే కదా, ఎవరికన్నా సరే లోకంలో ఎవరిని చూసుకున్నా కూడా ఒబిసిటీ అనేది ఉంటుంది, పైనుంచి కింద. మాట్లాడుతున్నా
అవును, నువ్వు ఒబీస్ ఏంట్రా? నేను ఒబీస్ కాదబ్బా, నా గురించి మాట్లాడలేదు తల్లి, పొట్ట గురించి మాట్లాడుతున్నా నేను. నేను నీ గురించే కదా మాట్లాడుతుంది. సడన్ గా నీ గురించి మాట్లాడుతూ ఒబీస్ పీపుల్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఒబీస్ అనుకుంటున్నావా? నేను బాధపడిపోయాను చైతు. నువ్వు బాధపడద్దు, అసలు బాధపడద్దు. ఇవాళ మస్తు టైం పాస్ ట్యూస్డే స్పెషల్ గా ఆట ఆడుకుంటూ ఉన్నాము. ఇందాక కాజల్ ఇంకా చైతు ఆ ఆట ఎగ్జాంపుల్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో మీ అందరికి ఆడి చూపించడం జరిగింది. సో మీరైతే చూసి ఎంజాయ్ చేస్తుంటారు కదా, మీ వాళ్ళతో కూడా ఆడుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఫోన్లు చేసి అదే ఆట ఆడుకోబోతున్నాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో సతీష్ కి కాల్ చేయబోతున్నాను. అండ్ సతీష్ కి నేను ఇవ్వాలి అనుకుంటున్న వర్డ్ ఫోన్. ఫోన్ అని యూజ్ చేయకుండా ఫోన్ గురించి చాలా సేపు మాట్లాడాలి. ఎంతసేపు మాట్లాడతాడు, ఫోన్ యూజ్ చేస్తాడో లేదా తెలుసుకుందాం. లెట్స్ సే హాయ్ టు సతీష్. హలో హలో. హాయ్ సతీష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్, థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నావు? మీరు ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నావు. ఎక్కడి నుంచి? మా టీచర్ ఎలా ఉన్నాడు? టీచర్ చాలా బాగున్నాను సతీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సతీష్? ఖమ్మం. ఖమ్మం. ఏం చేస్తుంటావు? నేను బెంగళూరులో ఎడ్యుకేషన్ చేస్తున్నాను. ఖమ్మంలో పుట్టి బెంగళూరుకి వెళ్ళి అక్కడ కష్టపడుతూ మా షోలో జాయిన్ అయ్యాడు కదా. మీకు అప్పుడు యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. ఎవరి ప్రోగ్రామ్ ఇచ్చకుండా చూస్తాం. మన టీచర్ స్టూడెంట్ అయితే చాలా బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఎపిసోడ్? టీచర్ స్టూడెంట్. ఓ యా, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవించేసాం కదా ఇద్దరం. కానీ మీరు మరి అసలు నేను కదా ఓవర్ యాక్షన్ చేస్తాను, నాకే అనిపిస్తుంది చూసి. ఏంటి ఇంత అలాగే చేయాలంటావా? థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. కానీ నా ఓవర్ యాక్షన్ కన్నా కాజల్ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది తెలుసా దాంట్లో. నిజంగా వాతలు పడ్డాయి తెలుసా, కొట్టి కొట్టి. నాకు టీచర్ ఎక్కువ శాలరీ ఇస్తారని కొంచెం ఎక్కువ చెప్పారు టీచర్. అంటే చేయాలి కదా, తప్పదు కదా. ఇచ్చారా కదా శాలరీ ఎక్కువ ఎలా చేస్తారా? ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు చెక్ ఆ రోజు? ఇవ్వలేదు, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వలేదు. సరే కానీ తప్పదు, చెయ్యాలి అంతే కదా. మీకోసం, మీరు ఇలా మాట్లాడడం కోసం. సతీష్ వల్ల ఆట ఆడుకుంటున్నాం. ఆడేసేయ్, అందుకే నీకు వర్డ్ కూడా ఇచ్చేస్తా. చెప్పండి. మరి నేను వర్డ్ ఇస్తాను, ఒక వర్డ్. ఆ వర్డ్ యూజ్ చేయకుండా దాని గురించి చెప్పాలి. ఓకేనా? సో నేను నీకు ఇస్తున్న వర్డ్ ఫోన్. ఫోన్ ఫోన్ గురించి చెప్పాలి, కానీ ఫోన్ అనే మాట నువ్వు యూజ్ చేయకూడదు. ఓకే? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందులో చాలా యాప్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. స్టూడెంట్స్ కి చాలా పర్పస్ గా యూజ్ అవుతుంది. ఇంటర్నెట్ ద్వారా ఫోన్ కాల్ చేసుకోవచ్చు అందరికి. ఓడిపోయినావు, ఒక ఛాన్స్ ఫోన్లే. ఫస్ట్ కాలర్ కాబట్టి ఒక ఛాన్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తాం, మళ్ళీ ట్రై చేయి ఇంకోసారి. 3, 2, 1 గో స్టార్ట్. లవర్స్ ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. ఆఫర్స్ బాగుంటాయి. సెల్ఫీ మధ్యన బాగా తీస్తున్నారు అందరూ. హీరోతో సెల్ఫీ దిగచ్చు, దూరంగా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దేంతో? మస్తు టైం పాస్ లో ఎక్కువసేపు కూడా మాట్లాడుకోవచ్చు. కాజల్ చేతులతో. దేంతో? మొబైల్ తో. ఓకే. ఇంకా ఇంకేం చేయొచ్చు? నేను చైతు కన్నా చైతు ఫుల్ టాలెంటెడ్ మాట్లాడుతుంది. అతి తెలివి వీడిది, నీది తెలియలే. థ్యాంక్ యూ. సరే, చాలా బాగా చెప్పావు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు విన్ అయ్యావు. మా ఇద్దరు తరపు నుంచి చప్పట్లు. మీకు ఫోన్ తీసి నాలుగేసి మాత్రం కొట్టకే. అదే కదా. అవును, నిన్న కూడా కొనిచ్చింది, వాళ్ళు కూడా ఇంకోటి కొనిస్తుంది. ఫోన్లు పచ్చి పెట్టుకుంటున్నారు కాజల్. రండి, మీరంతా మా బిడ్డలు, రండి పడుకోండి, ఫోన్ ఇస్తాను. మా ఫాదర్ మిమ్మల్ని ఎప్పుడు ఎక్కువ మీ గురించి చెప్తుంటారు. ఒకసారి మా ఫాదర్ మాట్లాడతారు. తప్పకుండా. మీ నాన్నగారి పేరు? మాట్లాడుతున్నారు, ఇస్తున్నా ఒకసారి. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. అంకుల్ బాగున్నారా? నమస్తే, బాగున్నాను. మీ పేరు అంకుల్? మీ యాంకరింగ్ నిజంగా మస్తు మస్తు. మా యాంకరింగ్ ప్రోగ్రామ్ ఏంటి అంకుల్? తప్పగా మిసాలని చేస్తాను. సూపర్ సూపర్, మస్తు మస్తు. మీ పేరు అంకుల్? మా మమ్మీ వంట చేస్తూ కూడా మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. వంట చేస్తూ వచ్చి ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు బాగా. యాంకరింగ్ చూస్తూ. థ్యాంక్ యూ. మమ్మీ పేరేంటి? మీ డాడీ పేరేంటి?
మమ్మీ గారు పుష్పావతి, నాన్నగారి పేరు మోహన్ రావు. ఓకే, పుష్పావతి గారికి మోహన్ రావు గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా షోని ఇంత ఫాలో అవుతున్నారు. మీ ఫ్యామిలీ అంతా మా మస్తు టైం పాస్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. చాలా థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ సతీష్. బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ యూ టు టేక్ కేర్. అబ్బా మొట్టమొదటి కాలర్ అబ్బా టేక్ కేర్ అని చెప్పిన ఫస్ట్ కాలర్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్, గుర్తుపెట్టుకుంటాం. డూ టేక్ కేర్ కాజల్. ఓకే, yes you to take care. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటి యాంకర్ ఇంకో యాంకర్ కి డూ టేక్ కేర్ అని చెప్పిండ్రు. ఎందుకు మొట్టమొదటి యాంకర్ కాదా? ఏం కాదు, చాలా షోస్ లో చాలా మంది చెప్పుంటారు. ఓ టేక్ కేర్, లవ్ యూ, బాయ్ కదా. ఓకే, లాస్ట్ లో నేను చెప్తుంటాను టేక్ కేర్, లవ్ యూ. మొట్టమొదటి యాంకర్ అయితే నువ్వే. క్రెడిట్ మొత్తం నీదే. ఓకే, అవసరం లేదు. సో మొబైల్ ఫోన్ గురించి మనం మాట్లాడుతూ ఉండగా ఒక ఛాన్స్ మిస్ అయిపోయి మళ్ళీ ఇంకో ఛాన్స్ తను చెయ్యి జిక్కించుకొని ఫోన్ గురించి మాట్లాడడం జరిగింది. మరి మిగతా కాలర్స్ ఎలా ఆడబోతున్నారు ఇయాల్టి మన మస్తు టైప్ ఆఫ్ స్పెషల్ గేమ్ తెలుసుకుందాము. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళని ఇప్పుడు మనం కాల్ చెబుతున్నాం హరిణికి. హరిణి ఎలా మాట్లాడుతుంది, ఎక్కడి నుంచి మాట్లాడుతుంది, ఎలా ఆడుతుంది తెలుసుకుపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం కాల్ చేస్తున్నారు అదే మాట్లాడతాం కాబట్టి. అండ్ కాజల్, రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఎక్కడికి వెళ్ళినా ఎంత రిజిస్ట్రేషన్ చేసుకున్నా డబ్బులు కట్టాలి, కానీ మన షోకే ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అబ్బా వాట్ ఎ పాయింట్ చేతు. లెట్స్ సే హాయ్ టు హరిణి. హాయ్ హరిణి. Hi, Kattu. How are you? I am super fine, thank you very much and welcome to Mast Time Pass. Thank you. Hi, Kajal. హాయ్ హరిణి, ఎలా ఉన్నావు? Fine రా. ఫైన్ రా. ఎక్కడి నుంచి రా? అనంతపూర్ గుంటకల్. గుంటకల్. గుంటకల్ గుంటకల్ గురించి తెలుసు నాకు. ఎందుకంటే ట్రైన్ లో వెళ్తున్నప్పుడు కనిపిస్తుంటది ఏ స్టేషన్, గుంతకల్ స్టేషన్ అంటారు కాదా? కాదు, మీరు కూడా పడ్డామేనా, నాతో ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడుతున్నా నీతోనే. మన ఇద్దరం గొడవ పడ్డమేనా అంతేనా? నీతోనే మాట్లాడుతున్నా. గుంటకల్ నాకు ఎలా తెలుసు అంటే, గుంటకల్లు నాకు ఎలా తెలుసు అంటే అక్కడ గుంటలు తవ్వి అందులో కళ్ళు పోస్తారంటగా. బాబోయ్, మోస్ట్ టాలెంటెడ్ కాదు. ఏంటి దాని టాలెంట్ అంటారు మీ ఊర్లో? థ్యాంక్ యూ సో మచ్. మీ ఊర్లో దాని టాలెంట్ అంటారా? అవును, మస్తు టైం పాస్ లో అంటారు. అయితే మీ ఇద్దరిని కూడా గుంట్లో దుంచేసి దాంట్లో మీ ఇద్దరికి కళ్ళు పోసేయాలి. ఏంటి చేతి అలా అంటావు? అంతే నేను. ఏం చేస్తావు? చెప్పు. ఏంటి చేతి అలా అనేసావు? ఏమన్నా హరిని చెప్పు, నువ్వేమంటే అదే అంట మళ్ళీ. ఇంకా నయ్య ఒట్టి కలిపోస్తా అన్నాడు, కప్పెట్టేస్తా అనలేదు కదా. సో ఆనందపడాలి. నేను ఒక క్వశ్చన్ అడిగానా మీ ఇద్దరికి? అడుగుతూ గానీ ముందు నువ్వేం చేస్తుంటావు చెప్పు ఒకసారి. నేనా పీజీ చేస్తున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అయితే ఓకే, నువ్వు కాజల్ని రా అంటలో తప్పులేదు. రెడీ 3, 2, 1 గో. ఏం అడుగుతావు అడుగు. మనం నీళ్ళు ఎందుకు తాగుతాం? పాస్పోర్ట్కి. మన బాడీలో టాక్సిన్స్ అన్ని పోవడానికి. వినిపించేసిందా? నీళ్ళెందుకు? నా ఆన్సర్ అయితే అది. నీ ఆన్సర్? మనం నీళ్ళు అందుకోసమే తాగుతారా వాటర్? మాక్సిమం మా ఊర్లో ఏంటి, ఏ ఊర్లోనే సరే వాటర్ తాగారంటే వాటర్ పోవడానికే తాగుతారు. మనం నీళ్ళు ఎందుకు తాగుతామంటే మనం నీళ్ళని తినలేము కాబట్టి. ఏ అబ్బా బాబా, ఇంతేనా? కాగలే. అవును, చైతునే, హరిణియే. రైట్ ఆన్సర్ చెప్పానా? కరెక్ట్ చెప్పాలి. సరే, మనం అన్నం ఎందుకు తింటాం? తాగలేము. అన్నం తాగలేం కాబట్టి కాదు, ఇంట్లో అమ్మ అన్నం వండింది కాబట్టి. తింటాం కదా. అవును, మీదే జోకులు, మా జోకులు కాదేంటి? కాదు. సరే, జోకుల విషయం పక్కన పెట్టేస్తే ఏంటి కాదు, జోకుల విషయం పక్కన పెట్టేస్తే ఇవాళ ఆట ఆడుకోవాలి మనం. అదే మరి. సరే, నీకు ఒక వర్డ్ ఇస్తాము. ఆ వర్డ్ రాకుండా ఆ వర్డ్ కి సంబంధించిన విషయాలన్నీ చెప్పాలి, సరేనా? సరే, నీకు నేను ఇస్తున్న వర్డ్ నువ్వు ఇందాక ఇచ్చావు, నేను ఇస్తా ఇప్పుడు వర్డ్. నువ్వు ఎలాగో వాటర్ గురించి మాట్లాడావు కాబట్టి నీకు నేను ఇస్తున్న వర్డ్ వాటర్. నువ్వు వాటర్ గురించి మాట్లాడాలి, కానీ వాటర్ యూజ్ చేయకూడదు. ఓకే ఓకే, చెప్పు. స్టార్ట్. అంటే ఎలా?
ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కప్పు గురించి మాట్లాడాలనుకో, కప్ అని యూజ్ చేయకుండా నేను దాంట్లో కాఫీ తాగుతాను, దాంట్లో టీ తాగుతాను, దాంట్లో పాలు తాగుతాను, అది మా ఇంటికి వచ్చిన వాళ్ళకి దాంట్లో ఏమన్నా పోషిస్తాను, అలా ఏమన్నా చెప్పాలి, కానీ కప్ అని యూజ్ చేయకూడదు. ఓకే, అలాగే వాటర్ గురించి నువ్వు మాట్లాడాలి, కానీ వాటర్ అని యూజ్ చేయకూడదు. ఓకే, రెడీ 3, 2, 1 here we go. స్టార్ట్. అది మల్టీపర్పస్ అన్నమాట. మనం తాగుతాము, ఇంకా కడుక్కుంటాము, దాంతో క్లీన్ చేస్తాం, దాంట్లో క్లీన్ చేసుకుంటాం, స్నానం చేస్తాం, ప్లాంట్స్ కి ఐ మీన్ మొక్కలకి సారీ నీళ్ళు అనొచ్చు. వాడు ఎలా అనొచ్చు, అంత సీన్ లేదు. తెలుగు నువ్వు వాటర్ అన్నావు, ఎలా వాటర్ ని తెలుగులో ఏమంటారండి? నువ్వేమన్నా పాయసం అంటారా, నీళ్ళ అంటారు, అంత సీన్ లేదు. వాటర్ అన్న నీళ్ళన్నా ఒకటే, ఈ రెండు యూజ్ చేయకూడదు. వాటర్ యూజ్ చేయొద్దు అన్నావు, నేను ఏమన్నా నీళ్ళు అన్నా. ఇగో మీ అమ్మాయిలతో మాట్లాడలేదు తెలుసా, మీ రూల్స్ కాదు. ఇందాక సతీష్ ఫోన్ కాకుండా మొబైల్ అన్నాడు. మొబైల్ అన్నప్పుడు మొబైల్ ఫోన్ ఒకటే కదా, మరి ఎందుకు యూజ్ చేస్తాడు? అప్పుడు చెప్పలేదు అడ్డంకులు ఆటంకాలు. ఎందుకంటే అది నేను ఇవ్వలేదు కాబట్టి. సో నేను ఇవ్వలేదు కాబట్టి నువ్వు చెప్పొచ్చు, పర్వాలేదు. ఇంకా మీరే ఆడుకోండి, నేనెందుకు ఆటలో అట్టుకోండి లెక్క. బాయ్, ఆడుకోండి, నేను మాట్లాడండి ఇంకా. బాయ్ బాయ్ హరిణి, బాయ్ బాయ్. చెప్పు, కంటిన్యూ కంటిన్యూ. నీళ్లు మనం మొక్కలకు పోస్తాం, ఆ తర్వాత చెప్పు. ఇంకో 10 సెకండ్స్. మొక్కలకు వేస్తాము అంటే మల్టీపర్పస్ గా యూజ్ చేసుకుంటాము. ఇంకేముంటాయి చెప్పు. కల్లాపి చదువుకుంటాము, ముగ్గేసుకుంటాము, వంట చేస్తుంటాము, అన్నిట్లో ఉపయోగిస్తాము, అంతే కదా? ఏ బాగా చెప్పావు, చెప్పట్లు. ఇద్దరికిద్దరు చచ్చిపోండి, ఎక్కడన్నా దాంట్లో దూకి చచ్చిపోండి, నిజంగా చెత్త నీళ్ళు తీసుకోండి. చచ్చిపోతాం కూడా. ఏ చచ్చిపోతారు కదా ఆబ్వియస్లీ. నువ్వు ఇంకా గేమ్ లోనే ఉన్నావా? సూపర్ అమ్మా. అవును, నిజంగానే చచ్చిపోవాలి, సిగ్గుతో చచ్చిపోవాలి. కాదు కాజల్, అర్థమైంది, ఆమె గేమ్ లో ఉంది, ఇంకా దాంట్లో పడితే చచ్చిపోతావు అని కూడా చెప్తుంది. అవును, అర్థమైంది. ఆమె క్రియేటివిటీ అర్థం చేసుకో నువ్వు. అర్థమైంది, నీకే అర్థం కావాలా? లేట్ లతీఫ్. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి పాపం కదా నేను, నిజంగా పాపమే. చెప్పు. చాలా బాగుంటుంది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ హరిణి, నీ వాయిస్ చాలా బాగుంది. చెప్పు హరిణి. థ్యాంక్ యూ. కాదు, స్మైల్ బాగుందని చెప్పినందుకు అలా చెప్తున్నావా కాదు? ఊరికే ఒక అంటే ఎవరైనా ఏమైనా ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా అనమాట, ఉంచుకుంటే మళ్ళీ లాభం కదా. అలా బిస్కెట్ వేసుకున్నావు కదా. నువ్వు బిస్కెట్ వేసావా? అయితే ఏంటి వేయలేదబ్బా. నువ్వు బిస్కెట్ వేసావా? వేయలేదంటుంది. లేదు లేదు కాదు, నేను అలా వేసే మాత్రం నువ్వు తీసుకుంటావా ఏంటి? మరి నేను వేసాను అంటావు, నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. చేతి చెప్తున్నాడుగా, వాడు అట్లనే అంటాడులే, వాడి మాటలు పట్టించుకో. అసలు నేను ఏమన్నా చెప్పానా? నన్ను ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ చేస్తున్నారు హరిణి గారు? కానీ మీ స్మైల్ చాలా బాగుంది హరిణి, నాకేం కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా నేను ఇస్తున్నా మీకు. మళ్ళీ వేసేసావు కదా. నేను ఎందుకు వేస్తా? నాకు నువ్వు వేస్తే నేను వేసేవాడిని, నాకేం వేయకుండా నేను వేసినాను ఎలా అనుకుంటావు? నేను కాంప్లిమెంట్ ఇచ్చా, నిజంగా బాగుంది నీ స్మైల్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. చాలా హరిణి చెప్పు. ఇంకా బాయ్ బాయ్ చెప్తున్నాం అంతే, ఎందుకంటే చాలా మందితో మాట్లాడాలి కదా, చాలా మందితో ఆటలాడాలి కదా. అప్పుడే నానా. సరే, నేను నీకు చైతన్య నంబర్ పర్సనల్ గా ఇస్తాను, పర్సనల్ గా మాట్లాడుకోండి నైట్ అంతా. ఓకే? నైట్ ఎందుకు? ఏంటి కాదు అలా అంటావు? నీ నెంబర్ ఇవ్వు. నేను ఇస్తా, కాజల్ రాసుకో. 9000 అంతే నంబర్. 90009644 మేము కూడా మీరు రిజిస్టర్ చేస్తే టైం పాస్ మస్తు టైం పాస్ గానే ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ హరిణి, థ్యాంక్స్ అలాట్. నీ కాంప్లిమెంట్స్ కి, నీ ఆటకి, నీ మాటలకి అన్నిటికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.
బాయ్. బాయ్. దట్ వాజ్ హరిణి ఫ్రమ్ గుంతకల్. మీరు కూడా ఏదున్నా కూడా మా షోలో జాయిన్ అయిపోవాలంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి మిస్ కాల్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం, మీతో కూడా ఆటాడదాం. ఇప్పటి నుంచి రూల్స్ క్లియర్ గా ఉండాలి. ఓకే, తెలుగులో వర్డ్ ఇస్తే దాన్ని ఇంగ్లీష్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆటే ఉంటుంది. వర్డ్ ఇస్తే దానికి మళ్ళీ తాత్పర్యం పర్యాయ పదం కూడా యూజ్ చేయకూడదు. అలాంటి చెప్పు మరి అలాంటివి. అంతేగాని అలాగా ఎగేసుకుంటారు. ఇందాక మనం కంటిన్యూ అయిపోయాం కదా. యాక్చువల్లీ అప్పుడు కూడా ఆపుదాం అనుకున్నాను. మొబైల్ ఎలా యూజ్ చేస్తావు అబ్బాయి అని చెప్పి చెప్పాల్సిందే. అప్పుడు చెప్పుంటే నేను ఇప్పుడు ఆపుండేదాన్ని. ఇప్పుడు నుంచి రూల్స్ అన్ని మారుద్దాం కాదు. ఈ రూల్స్ ను అప్పటికప్పుడు క్రియేట్ చేయమాక. ఎప్పుడు ఆట పెట్టినా కూడా నేను ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని వస్తాను, దానికి రూల్స్ అన్ని చేంజ్ చేసి మళ్ళీ ఆట పెట్టేస్తుంది. బాగా అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ వీడున్నాడు పెద్ద కవరింగ్ స్టార్. నేను ఇప్పటి నుంచి మార్చుకుంటున్నాను పేరు. నేను క్రేజీ కాజల్, చైతేమో కవరింగ్ చేతున్నా. క్రేజీ కాజల్, నేను కవరింగ్ చేతున్నా. కానీ నిజంగా కాజల్ ఎప్పుడు ఆట ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చినా నువ్వు చెప్పావా? చెప్తే నేను దాన్ని కాదంటానా? అనలేదు. స్టార్టింగ్ లో మొబైల్ అన్నాడు, ఓకే అనేసావు కదా, అందుకే నేను కూడా ఇప్పుడు ఓకే అంటున్నాను. సరే ఓకే కాజల్. ఇంకా చేతు ఇవాళ ఆట ఆడుకుందాం రా అనుకుంటూ ట్యూస్డే మార్నింగ్స్ ని బాగా ఆడుకుంటూ హ్యాపీగా గడుపుకుంటూ ఉన్నారు కదా. అండ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు టకటక మనం కాల్ చేసిద్దాం. సో కాజల్ ఇంకా చేతు మాట్లాడితే ఉంటుంది ఫన్నీ. ఇప్పుడు మా నెక్స్ట్ కాలర్ పేరు సన్నీ. మాట్లాడుదాం సన్నీతో. అల్లు అర్జున్ పేరు బన్నీ. నువ్వు ఇంకా కాని పని పన్ని అనాలి. పన్ని తమిళ్లో నీళ్ళని అంటారు పన్ని. తన్ని అమ్మా తన్ని తన్ని పందులు అంటారు పన్ని. హలో హాయ్ సన్నీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎక్కడి నుంచి సన్నీ? వెమ్లాడ ఐడియా ఉందా మీకు? తెలుసు. ఫేమస్ గుడి కూడా ఉంది అక్కడ. అక్కడ అందరూ వేములు ఉంటారంటగా? లేదు, అక్కడ అందరూ టెంపుల్ ఉంటది. ఏంటి? రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంటది ఫేమస్ ఇక్కడ. రాజరాజేశ్వరి టెంపుల్. ఓకే. రాజరాజేశ్వర స్వామి టెంపుల్. అవును. రాజరాజేశ్వరి స్వామియా? రాజరాజేశ్వర స్వామి శివుడు ఉంటారు కదా, అదే ఇక్కడ వేరే నేమ్ తోని. నాకు ఇప్పుడు దాకా రాజరాజేశ్వరి దేవి తెలుసు, కానీ వేములవాడలో రాజరాజేశ్వర స్వామి టెంపుల్. అవునవును. అందులో లింగం ఉంటుందా? లింగమే ఉంటదండి. భీమేశ్వర టెంపుల్ కూడా ఉంటది ఇక్కడ సేమ్. సో వేములవాడ ఇస్ ఫేమస్ ఫర్ టెంపుల్స్. అవునవును. మరి కూడా చాలా ఫేమస్. ఏం ఫేమస్? లడ్డు అండి. లడ్డు ఇప్పుడు అడగబోతుంది ఫుడ్ అంది. అడక్క ముందు చెప్పేసిన లడ్డు కూడా ఫేమస్ అని. నువ్వు ఇప్పుడు కాల్ చేయడం వల్ల మాకు తెలిసింది వేములవాడలో టెంపుల్స్ తో పాటు లడ్డు కూడా ఫేమస్ అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్నీ కాల్ చేయడం వల్ల తెలిసింది. ఇంకా చాలా చెప్తా. అవునా? ఇప్పుడు చెప్పవా అన్ని? నేను అసలు చేస్తారా చేయరా అనుకున్నా. సో ఇప్పుడు చేస్తే చెప్పావు, నెక్స్ట్ టైం చేస్తే మెసేజ్ చేసా అనుకుంటా వాట్సాప్ లో. 50 times వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాడంట. వావ్, ఆసమ్ అబ్బా. నువ్వు 50 times కాల్ చేస్తే, నువ్వు 50 times రిజిస్టర్ చేసుకుంటే మాకు 50 times కాల్ చేయడం కుదరకపోయినా 50 times కాల్ చేస్తే ఎంత మాట్లాడుకుంటావో అంత ఇప్పుడే మాట్లాడేసుకుందాం. అవునవునవును. అంటే డైలీ మిమ్మల్ని చూసి చాలా యాక్టివ్ గా మాట్లాడదు. నేను కూడా మాట్లాడదామని మిమ్మల్ని మీతో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నువ్వు అనుకున్నావు, మేము కాల్ చేస్తాం. మాట్లాడేసా ఏమేమి అనుకున్నావు అన్నీ చెప్పేసాయి. ఏం లేదు, నేను కరీంనగర్లో డిగ్రీ చేస్తున్నాను, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్. ఓకే. వాళ్ళందరికి హాయ్ చెప్పండి. శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ లో ఉన్న వాళ్ళందరికి హాయ్. థ్యాంక్ యూ అండి. నువ్వు ఇక్కడ బాగా చదువుకో. ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నావు? ఫ్యూచర్ లో బిజినెస్ మ్యాన్. ఓకే. ఏం బిజినెస్? ఏదైనా చాలా ఉన్నాయి మైండ్ లో. సెటిల్ ఫస్ట్ ఎంబీఏ అయిన తర్వాత ఒక్కటి రెండు చెప్పు బిజినెస్ ఐడియాస్. సడన్ గా అంటే ఏం చెప్పాలండి? టీ స్టాల్, టిఫిన్ సెంటర్ అవన్నీ కాదు. ఉంటాయి కదా క్యాప్స్ లాంటివి. యాక్సెసరీస్ కాదు బాబు, క్యాప్స్. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. నేను కూడా యాక్చువల్ గా ఆలోచన. అదే నిన్న అన్నారు కదా మొన్న క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు అని ఎర్రగడ్డకి. అందుకే క్యాబ్ ఒకటి మీకోసం అక్కడ రెడీ పెడతా ఇప్పుడు. అంటే నేను కూడా సేమ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సైడ్ ట్రాక్ లో. అవునా? మనిద్దరం పార్ట్నర్షిప్ స్టార్ట్ చేద్దాం. హలో సాకా క్యాబ్స్. చెప్పండి. అర్థం
సాకా క్యాప్స్ ఓకే లేదా సూకా క్యాప్స్. బా నాకు నేమ్ సజెస్ట్ చేయండి మీరే, ఇంకా నేమేం అనుకోలేదు. అదే చెప్తుంది, పేరే సజెస్ట్ చేసింది. సూకా క్యాప్స్ అంటే సన్నీ కాజల్ క్యాప్స్ అంట. అవునవునవునా, థ్యాంక్ యూ అదే ఇదే రిజిస్టర్ చేసుకుంటాను నేను. బాగా ఫేమస్ అవ్వాలా మీ క్యాప్స్, సూకా క్యాప్స్. క్యాప్షన్ ఏంటో తెలుసా? క్యాప్షన్ ఏంటో తెలుసా? క్యాప్షన్ సూకా క్యాప్స్, మీ ప్రయాణం సుఖవంతం. అవునవును, థ్యాంక్ యూ. సరే, మరి ఇప్పుడు పెట్టిన గేమ్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేసేసాయి, ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే చెప్పండి, గేమ్ కూడా ఇవాళ ఆట ఆడుకుందాం రా, ట్యూస్డే కదా. నీకు ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్ కి సంబంధించింది మొత్తం చెప్పాలి, కానీ ఆ వర్డ్ మాత్రం యూజ్ చేయకూడదు. ఓకే ఓకే, ట్రై చేస్తా. నీకు నేను ఇస్తున్న వర్డ్ క్యాబ్. క్యాబా? క్యాబ్. ఓకే, స్టార్ట్ అని చెప్తాను. స్టార్ట్. 3, 2, 1 గో. ఇది చాలా అవసరం ప్రజలకి. పొద్దున్న లేవగానే దీనికోసం అందరూ కాల్ చేస్తారు, రిజిస్టర్ చేసుకుంటారు. దీనిలో వెళ్తే మనం చేరాల్సిన ప్రదేశానికి తొందరగా చేరుకోవచ్చు. ఆటోలతో పోలిస్తే దీనికి కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. తక్కువ అవుతాయి. నువ్వు చెప్పు. దీనిలో సుఖవంతమైన ప్రయాణం చేయొచ్చు, తొందరగా వెళ్ళొచ్చు. ఏసీ ఆన్ చేసుకోవచ్చు. ఏసీ కూడా ఉంటది కార్లో. అయ్యో అయ్యో, కానీ నాకు నువ్వు క్యాబ్ గురించి మాట్లాడుతుంటే క్యాబ్ రాట్ల మైండ్ లో ఇంకోటి ఏదో వచ్చింది. అదే బ్యాడ్ మైండ్ బ్యాడ్ పీపుల్ అంతే కదా. నువ్వు ఉండు, ఏంటో తెలుసా, పొద్దున్నే లెగ్గానే అందరూ దీన్ని ఉపయోగించుకుంటారు అని అనగానే ఏదో గుర్తొచ్చింది. దాంట్లో సుఖంగా కూర్చోవచ్చు అన్నావు, ఇంకోటి ఏదో గుర్తొచ్చింది. తొందరగా వెళ్ళాలంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నావు, ఇంకోటి ఏదో గుర్తొచ్చింది. టెన్షన్ అది మాట్లాడుతున్న అర్థం అవుతాడు, కానీ బాగా మాట్లాడు. ఒక్కసారి ఆ ఛాన్స్ పోయింది, బట్ వెల్ ప్లేడ్, నైస్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సన్నీ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకేం లేదు, మా వాళ్ళకి హాయ్ చెప్పారు కదా, అంతే. అంతే. ఇంకా మల్యాల విలేజ్ ఉంటది తెలుసు, వేములవాడ దగ్గర మల్యాల ఉంటది విలేజ్, మల్యాలని. ఓకే, వాళ్ళకి కూడా మా వాళ్ళందరికి హాయ్ చెప్పండి. ఓకే, మల్లె విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్నీ తరపు నుంచి, మా తరపు నుంచి, మా సూకా క్యాప్స్ తరపు నుంచి కూడా స్పెషల్ గా హాయ్ చెప్తున్నాను. నువ్వు అర్జెంట్ గా ఒక పని చేయాలి. చెప్పండి. సూకా క్యాబ్స్ బాగా ఫేమస్ అయిపోయింది, అందరూ రిజిస్టర్ చేసేసుకుంటారేమో, ఫస్ట్ నువ్వు వెళ్ళి రిజిస్టర్ చేసేసాయి. ఓకే ఓకే, తీసేసుకో. ఓకే ఓకే ఓకే, 50-50 పార్ట్నర్షిప్ లో త్వరలోనే స్టార్ట్ చేసేద్దాం మనం బిజినెస్. ఓకే ఓకే, పక్కా 50-70% కూడా ఇస్తాను. సో స్వీట్ ఆఫ్ యూ సన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ క్యాబ్స్ కి డ్రైవర్ కావాలంటే అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయండి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ అన్న. బాటా బేటాలు ఏం లేకుండానే పనిచేస్తాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఆర్ ప్లెజర్ సన్నీ, బై బాయ్. ఓకే, మళ్ళీ చేస్తూ ఉండండి తప్పకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. దట్ వాజ్ సన్నీ ఫ్రమ్ వేములవాడ. కాజల్, నేను క్యాబ్ డ్రైవర్ కావాలంటే నాకు కాల్ చేయండి అని చెప్పింది. నేను బేటా లేకుండా బేటా తీసుకొని డ్రైవ్ చేయడానికి కాదు, నేను డ్రైవర్స్ ని సప్లై చేస్తా. మీ బిజినెస్ ఆ బిజినెస్ అయితే నాది ఈ బిజినెస్. ఓహో, డ్రైవర్స్ ని కాంటాక్ట్ లో ఎలా వస్తారు చేతు? ఎందుకు రాదు, ఫోన్ ఉంది కదా నా దగ్గర. సో ఎవరైతే ఒక యాడ్ ఇస్తా నేను, సూకా క్యాబ్, సుఖవంతమైన ప్రయాణం కోసం సూకా క్యాబ్స్ వాడండి, దానికి డ్రైవర్స్ కావాలను కాంటాక్ట్ నా నెంబర్ ఇచ్చేస్తాను. ఎవరెవరైతే వస్తారో వాళ్ళు మీకు సప్లై చేస్తాను. మీ బిజినెస్ మీదైతే మా బిజినెస్ మాది. సూపర్ అసలు. సో ఈ బిజినెస్ కొలాబరేషన్స్ గురించి పక్కన పెట్టేసి ఇవాళ ఆట ఆడుకుందాం రా కదా, మరి ఇంకా చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం? కృష్ణవేణికి. సో లెట్స్ కాల్ కృష్ణవేణి. కృష్ణవేణి మీద పాడపాడు. కృష్ణ కృష్ణ కాదు, కృష్ణవేణి. సూపర్ పాట ఉంది కాజల్. కృష్ణవేణి సినిమా పేరే ఉంది కాజల్. అవునా, తెలియదు. వాణిశ్రీ గారు, శోభన్ బాబు గారు అద్దరిపై మూవీ తెలుసా అది? చెప్పు. కృష్ణవేణి కృష్ణవేణి అని, ఇది మా అమ్మమ్మ వాళ్ళు కూర్చొని చూసినప్పుడు నేను చూసిన. అంటే నేను అప్పట్లో నాకు తెలియదు కదా ఇట్లాంటి సినిమాలు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా చూడరు అనమాట ఇట్లాంటి సినిమాలు. అంటే ఐ మీన్ దే ఆర్ ఆల్సో వెరీ యంగ్ కదా. సో మీ అమ్మమ్మ యంగ్ అంటే మేము ముసలి వాళ్ళం అనుకోవాలమ్మా. సరే, కృష్ణవేణితో మాట్లాడదాం. హలో హలో హలో, చెప్పండి. హాయ్ కృష్ణవేణి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి. హాయ్ హాయ్. ఏంటి రాగానే ఏంటి చెప్పండి అంటున్నావు? మేమన్నా మీ ఇంటి భోజనాలకు వచ్చామా? మాట్లాడిపోతుంది, చెప్పండి చెప్పండి అంటున్నాను. అవునా, ఎలా ఉన్నారు?
బాగున్నాం. మీరు? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఎక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ లా? మోడివాడ. ఓ ఓకే. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. అవునా? ఓకే. కాదు నీ ఊరు పేరు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చైతు ఇంకొకసారి చెప్తారు ఏంటది ఊరు పేరు? ఒములవాడ. ఓములవాడ. హాయ్ అండి, చాలా హ్యాపీగా ఉన్నారు ఫోన్ చేస్తే. ఈ హ్యాపీనెస్ ఇప్పుడు వినిపిస్తుంది నాకు. ఇందాక నుంచి చాలా టెన్షన్ పడుతున్నట్టు మాట్లాడావు, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ టైం ఫోన్ చేశారు కదా. ఫస్ట్ టైం ఏదైనా సరే టెన్షన్ గానే ఉంటది. నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను. ఓ నిన్నటి నుంచేనా? నిన్న ట్రై చేసారు, వాళ్ళ కాల్ వచ్చేసింది. హౌ లక్కీ యూ అండి. సీరియస్లీ గట్టిగా చప్పట్లు వేసుకోండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. మాట్లాడండి. మాట్లాడవా? మాట్లాడతారు వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడ. ఇచ్చేసాయి. హాయ్ ఆంటీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చాలా బాగున్నాం ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? మీ పేరేంటి ఆంటీ? హైమావతి. మస్త్ టైం పాస్ రోజు చూస్తుంటారా? హైమావతి గారు మీరు నిద్ర మొత్తులో ఉన్నట్టున్నారు, మీ అమ్మాయికి ఇచ్చేసాను, మేము ఫోన్ మాట్లాడతాం. హాయ్ హాయ్, వెల్కమ్ బ్యాక్ మళ్ళీ మీకు. ఈ రోజు ఆట ఆడుతున్నామండి, ఆట ఆడతారా? ఓకే, నేను ఒక పేరు చెప్తాను, పదం గాని పేరు గాని. ఆ పేరు ఉపయోగించకుండా దాని గురించి మాట్లాడాలి. ఓకే ఓకే. మీకు ఇస్తున్నటువంటి పేరు కాజల్. కాజల్ అని యూజ్ చేయకుండా కాజల్ గురించి ఒక కొన్ని నిమిషాల పాటు మాట్లాడాలి. ఓకే? చాలా బాగా మాట్లాడింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంకా టకటక మాట్లాడాలి, పాజులు ఇవ్వకూడదు, ఓడిపోతారు పాజులు ఇస్తే. మీకు ఇంకా కామెంట్ ఇంకా బాగా గొడవ పడుతుంది, ఇద్దరు కష్టపడదు, ఇంకా చాలా ఎనర్జీగా మాట్లాడుతూ ఉంటది. మస్తు బస్ ఈ షోలో ఆమె లేకపోతే నాకు అసలు. ఎవరావి చెప్తారేంటి? ఇంకా చెప్పు. ఇంకా ఆవిడది ఏం బాగుంటది? ఇంకా ఆవిడది ఏది బాగోదు? తనది ఏం బాగోదు, అన్ని బాగానే ఉంది అన్ని చూస్తే. సూపర్ అమ్మా, చప్పట్లు కొట్టు కాదు, సూపర్ ఆడినావు, శభాష్, నైస్. ఎలా ఉంది మస్తు టైం పాస్ ఆట? ఆల్రైట్, మరొకసారి నీకు మీ మమ్మీకి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే చూస్తూ మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరికి మా తరపు నుంచి హాయ్. మా ఫ్రెండ్స్ ప్రసన్నకి, చైతన్యకి, కాజల్ కి, చైతుకి అందరికి హాయ్ మీ తరపు నుంచి. ఓకే చలో, మమ్మీ ఏదో అడుగుతుంది మంచినీళ్ళలో పకోడీనో ఇచ్చేసే. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. మమ్మీలు అన్నాక అడగాలి, కూతుర్లు అన్నాక పనులు చేయాలి కదా, అందివ్వాలి. అంతే ఎక్కువ పని అనమాట. అక్కడే అమ్మా వాటర్ బాటిల్ తీసుకురా. అన్నిటికన్నా చాలా చిరాగ్గా లేజీగా అనిపించేది ఏంటి కాజల్ నీకు పనుల విషయంలో? నాకేంటో తెలుసా, మంచిగా అప్పుడే వెళ్ళి బెడ్ మీద ఇలా వాళ్ళనాక అరే లేచి ఫ్యాన్ ఆఫ్ చేయరా అన్నో, లేకపోతే ఫ్యాన్ వేయడం అనాలి. లెగాల ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేయాలా, లేకపోతే ఇక్కడి నుంచి ఇలా పడుకొని మంచం పక్కన ఫ్యాన్ ఆన్ చేయాలా? ఎంత బద్ధకంగా ఉంటుందో. చాలా మంది కనెక్ట్ అయి ఉంటారు నా పాయింట్ తో. కాజల్ ఏంటే అని చూస్తుంది, ఎందుకంటే మాకు బెడ్ పక్కనే ఉంటుంది స్విచ్. మాకు కూడా ఉంది, అందుకే నువ్వు చెప్తాను ముందే చెప్పేసిన. బెడ్ పక్కనే ఉన్నా కూడా దున్నుకుంటూ వెళ్ళాలి. అదే అందుకే ఈ సైజ్ చూస్తుంటే అర్థం అవ్వట్లా కదా, అంత చిన్న చిన్న పనులు కూడా బద్దగా ఇస్తే. అంటే నువ్వు మీ మమ్మీకి వాటర్ బాటిల్ ఇంకా అది అందించడం వల్ల ఇట్లున్నావా నువ్వు? అవును, నీ బొంద మీ మమ్మీ కాబట్టి నువ్వు ఇట్లున్నావు, మా డాడీ వాళ్ళు ఇట్లుంటారు కాబట్టి ఏం కాదు. మా ఇల్లు చాలా పెద్దదన్నమాట. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళాలంటే సైకిల్ వేసుకుని స్కూటర్ వేసుకుని వెళ్ళాలి. సో నేనేం నడుచుకుంటూ వెళ్తా అనమాట. జోక్ చేతు నవ్వు చాలే, కానీ ఈ జోకులు చాలా మంది రెస్ట్ చేస్తారు. మీరే జోక్ చేసి మీరే నవ్వేసి మమ్మల్ని నవ్వమంటే ఎట్లా కాజల్? సరే నువ్వు చెప్పాక నవ్వుతాను. అట్లా కాదు, సరిగ్గా నవ్వు. జనాలకు కూడా అలాగే వస్తుంది నవ్వు కదా. It's time for a prank call.
ఎస్ కాల్ చేస్తున్నాము వెంకట్ కి. వెంకట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పద్దు మెసేజ్ పంపించింది. వెంకట్ లవ్స్ మీ సో మచ్, కానీ నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసుకోవాలనుంది, ప్లీజ్ అది వచ్చేలాగా మీరు ఏదైనా ఏదో రకంగా ప్రాంక్ కాల్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టింది పద్దు. సో చైతు ఎలా ప్రాంక్ కాల్ చేద్దాం? మనం ఒక చాక్లెట్ లాంచ్ చేయబోతున్నాం చెప్దాము. చాక్లెట్ లాంచింగ్ లో మేము కపుల్స్ కోసం చూస్తున్నాము. మీరే గనక మీ లవ్ ని ట్రూ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్తే నన్ను ఎందుకు అడుగుతాం, మీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తాము, డైమండ్ రింగ్స్ ఇస్తాము, 2 lakhs ఇస్తాము అని కూడా చెప్తాం. ఓకే రెడీ చేసి నువ్వే వంగలేడు కదా, సారీ మర్చిపోయా. వంగు వంగు వంగలేను, వంగిపిస్తా. హలో నమస్కార్. హలో హలో సార్ మీతో ఒక 2 minutes మాట్లాడచ్చా? ఇస్ దిస్ ద రైట్ టైం? కొంచెం గట్టిగా మాట్లాడారు, అసలు వినపడలేదు. వెంకట్ గారు, మేము ఒక కొత్త చాక్లెట్ లాంచ్ చేయబోతున్నామండి. అండ్ ఈ చాక్లెట్ లాంచ్ కి ఒక కపుల్ ని పిలుస్తామండి, రియల్ లైఫ్ లో ఉన్న కపుల్స్ ని. సో దీని గురించి మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అండి? మీకు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీరు ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నారు అనేది మీరు చెప్తే మాకు డేటా ఉందండి. ఆ డేటాలో ఉన్న వాళ్ళ అందరి లవ్ గురించి చూసి కంపేర్ చేసి ఎవరిది ఎక్కువ లవ్ ఉంటే వాళ్ళని పిలుస్తామండి. సో ఈ చాక్లెట్ లాంచ్ కి వచ్చిన వాళ్ళకి 2 diamond rings కూడా ఇస్తామండి. సో మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఉందండి? మీ గర్ల్ ఫ్రెండ్ మీకు పెళ్ళి అయిపోయింది. ఎవరికండి? అమ్మాయి పెళ్ళి అయిపోయింది. పేరేంటండి? లక్ష్మి అండి. ఇప్పుడు ఎవరు లేరా అండి? మీ పేరేంటండి? కోమలి అండి. కోమలియా? మరి నా పేరు ఎట్లా తెలుసు మేడం మీకు? మాకు డేటా వస్తుందండి. డేటా వచ్చినా కానీ సిమ్ ద్వారా అంటే సిమ్ అంటే మా ఆయన పేరు మీద ఉంది. ఏమోనండి, మాకు మేము మొబైల్స్ నుంచి కాల్ చేస్తాం కదా, మాకు ట్రూ కాలర్ ఉంది. సో ట్రూ కాలర్ లో వెంకట్ అనే కనిపించిందండి. సో అలా మీ పేరు నాకు తెలిసింది. అయ్యో కాదండి, నేను మీ లవ్ గురించి అడుగుతుంటే మీరు నా గురించి అడుగుతున్నారేంటండి? మీకు గర్ల్ ఫ్రెండ్ లేదని ఏంటండి ఇప్పుడు మీరు? మరి కనుక్కుందామన్నా? ఓకే ఓకే, మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం అండి. మేము ఒక కొత్త చాక్లెట్ ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నాము. సో ఒక ఆల్రెడీ ఒక 4 couples ని సెలెక్ట్ చేసామండి, ఒక లాస్ట్ కపుల్ మిగిలిన్నారు. సో మీరు ఒకవేళ కపుల్ అయితే కనుక మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని. అండ్ ఈ 5 members ఇప్పుడు ఈ 5 couples కి మేము ఒక కాంటెస్ట్ రన్ చేస్తాము. అందులో ఫైనల్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైమండ్ రింగ్స్ ఇస్తాము. అండ్ చాక్లెట్ లాంచ్ రోజు మేము రిబ్బన్ కూడా కట్ చేయిస్తాము. 1 lakh rupees కూడా ఇస్తాం. చెరకు 1 lakh అంటే 2 lakhs ఇస్తాం అనమాట. మరి మా డేటా ప్రకారం మీకు పద్దు అని గర్ల్ ఫ్రెండ్ ఉండాలండి. పద్దు అని గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా మీకు? లేరా అండి? లేరా? ఓకే, నాకు వెంకట్ పక్కన పద్దు కూడా వచ్చింది ట్రూ కాలర్ లో, అందుకే అడుగుతున్నాను. ఓకే, మీకు హైదరాబాద్ అండి మాది. హైదరాబాద్ అయితే తెలంగాణ కదండి, అసలు మా జనరల్ గా తెలుగు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అంటే మేము ప్రమోషనల్ కాల్స్ చేస్తున్నాం కదండి, సో ఇప్పుడు మీతో తెలంగాణలో మాట్లాడాలా? ఒక్క నిమిషం అండి, మా ఇంకో ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, ఆయనకి ఇస్తాను, ఆయన మాట్లాడతారు. ఏంటండి? హలో హలో వెంకట్ గారు నమస్తే అండి, ఎట్లున్నారు? మేము గుంటూరులో సార్. ఎట్లున్నారండి, మంచిగున్నారా? బాగానే ఉన్నా. ఓకే, అదే మీ ప్రేమకి ఇట్లా మీ లవ్ కపుల్ గురించి తెలుసుకొని ఇట్లా మేము కాంటెస్ట్ రన్ చేస్తున్నాము, అందులో మీరు గిఫ్ట్ కూడా గెలుచుకోవచ్చు. మీరు పద్దు గారి గురించి చెప్పండి, పద్దు గారిని ఎంతగా ప్రేమిస్తున్నారు మీరు? లేదు సార్, జస్ట్ అట్రాక్షన్, లేదు టైం పాస్ కోసం పద్దు గారిని లవ్ చేయట్లేదు మీరు?
రోజా అంటే ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా అప్పటి నుంచి లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. మా మమ్మీకి మాట ఇచ్చేసా. ఓకే, మీ మమ్మీ చెప్పిన పెళ్లి చేసుకుందామని మీరు డిసైడ్ అయిపోయినరా? అవును సార్. సో ఇప్పుడు పద్దు లేదా అండి? లేదు మేడం. ఓకే, సో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే లేదని చెప్తారు కానీ పద్దు అని మాత్రం చెప్పారు. సో పద్దుని మీరు ప్రేమించట్లేదు? లేదండి. చెప్పిండ్రుగా టైం పాస్ అని చెప్పి. మస్తు టైం పాస్. సో మస్తుగా టైం పాస్ చేస్తున్నారా? లేదు, పర్లేదు మేడం. పర్లేదా? ఓకే. వెంకట్ గారు, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చాక్లెట్ కంపెనీ కాదు, మేమేం కాంటెస్ట్ రన్ చేయట్లేదు. మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తాం. చైతు ఇంకా కాజల్, మీ ఫ్రెండ్ పద్దు మిమ్మల్ని ఆడుకోమని మాకు మెసేజ్ చేసింది, అందుకే మిమ్మల్ని కాల్ చేసి ఆడుకోవడం జరిగింది. ఈటీవీ ప్లస్ నుంచే కాల్ చేస్తున్నాము. పద్దు చూస్తుంది అంతా. ఇప్పుడైనా నిజం చెప్పండి, బయట చెప్పండి, లేదా అడ్డంగా బుక్ అయిపోతారు మీరు. నవ్వు రాకపోతే నవ్వుతున్నారు కదా? లేదు మేడం, నవ్వు వచ్చింది, నిజంగా వచ్చింది నాకు. మరి చెప్పండి అయితే, పద్దుకి ఏం చెప్తారో చెప్పండి. అడ్డంగా చెప్తారు మీరు? అయిపోయావు, అడ్డంగా బుక్ అయిపోయావు నువ్వు. టైం పాస్ అయిపోయింది. ఇవాళ లాస్ట్, ఇంకా రేపటి నుంచి నీకు మస్తు టైం పాస్ తప్ప నీకు ఆ టైం పాస్ ఉండదు. చాలా చాలా బాయ్ 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 బాయ్. కొంప కొల్లరైపోయింది పాపం. ఆల్రైట్, దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. పద్దు మాకు మెసేజ్ చేసింది, ఆడుకోమంది, ఆడుకున్నాం, అంతే. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కాజల్ నేను నిమిత్తం మాత్రమే. సక్సెస్ఫుల్ గా ప్రాంక్ కాల్ మళ్ళీ చేసేసాం. సూపర్. చూసాం, మీరు కూడా మీ వాళ్ళు ఇలాగే ప్రాంక్ చేయించాలి, సరదాగా ఆట పట్టించాలి అంటే డైలీ షో స్టార్ట్ అవగానే ప్రాంక్ చేస్తాం, ఎండింగ్ లో ప్రాంక్ చేస్తాం. కాబట్టి 2 ప్రాంక్స్ ఉంటాయి కాబట్టి ట్రై యువర్ లక్. 7732077321 నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కి డీటెయిల్స్ అన్ని కూడా టెక్స్ట్ మెసేజ్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేసి పంపించండి, మేము వాళ్ళని ప్రాంక్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇవాళ ఆట ఆడుకుందాం రా అంటూ ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్ గురించి చెప్పాలి, కానీ ఆ వర్డ్ మాత్రం చెప్పకూడదు అని ఒక గేమ్ ఆడుతూ ఉన్నాం స్టార్టింగ్ నుంచి. కాజల్ గురించి చాలా బాగా చెప్పారు, కానీ చైతు గురించి ఎవరు చెప్పలేదు కదా, అందుకే నేనే చెప్పేస్తాను. హలో, ఎవరిని అడగలేదు కదా, అందుకే చెప్పలేదు. అడుగుంటే చెప్పేవారు. చెప్పలేదు కదా, కాల్ అడిగితే సరే డిస్కనెక్ట్ అయిపోయింది చైతు. ఓకే సరే, చైతు గురించి ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను. టాపిక్ చైతు. వీడు చాలా మంచోడు, చాలా మంచి ఫ్రెండ్ కూడా. మస్తు టైం పాస్ లో వీడు ఉన్నాడు కాబట్టి ఇంత మంచి ఫన్ క్రియేట్ అవుతుంది. వింటున్నావా? చూడ్డానికి ఎలా ఉన్నా వాడు మాత్రం చాలా బాగా చేస్తూ ఉంటాడు షో, యాంకరింగ్ అండ్ ఫన్. వీడు నలుపు తెలుపు. వీడే నా పక్కన ఉన్నాడు. వీడు వేసుకున్న షర్ట్ యాక్చువల్ సైజ్ కన్నా ఇంకా డబుల్ సైజ్ చేసేస్తాడు లాగి లాగి. షో మొత్తం ఏదో ఒకటి గీక్కుంటూ ఉంటాడు, లాక్కుంటూ ఉంటాడు, లేకపోతే ఇంకేమైనా చేస్తూ ఉంటాడు. ఊరుకొని వాడే వీడు, వీడే చేతుగాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్ గారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా మస్తు టైం పాస్ చేయడానికి మేము ఇద్దరం వచ్చేస్తాం. టిల్ దెన్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్తు టైం పాస్. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.